నమస్తే నాగశ్రీ గారు. నమస్కారం సార్. మా ఊరు సీతయ్య కో డైరెక్టర్ గా మీరు పొద్దుల నుంచి రోజు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అసలు ఏంటి, ఎలా చేస్తున్నారు, ఏం చేయాలని తెలుసుకోవడానికి వచ్చినందుకు నిజంగా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కూర్చోండి సార్. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే ఒక మంచి సంచలనాత్మక దర్శకులుగా మీ అనుభవాన్ని జోడించి మా ఊరి సీతయ్య ఆర్మీ టీం అనేటువంటి ఒక గ్రూపును పెట్టి సినిమా అనేది కూడా భారతదేశానికి ఆర్మీ సైన్యం ఎలా పనిచేస్తారో సినిమాకు కూడా అలా పనిచేస్తే సక్సెస్ అయి విజయవంతం అవుతుందని మీ మెదడులో మీకు వచ్చిన ఆలోచనకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు నాకు చిన్న అలవాటు ఉంటుంది సార్. సార్, మీ ఏజ్ ఏదైతే ఉంటుందో నన్ను ఆశీర్వదించాలి, మీ సీనియారిటీ ఏదైతే ఉంటుందో నాకు సలహాలు ఇవ్వాలి. అట్లాగే నా సిన్సియారిటీలో విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కథ చెప్తాను. ఆ కథ ఏదైతే ఇప్పుడు మా ఊరు సీతయ్య మీకు ఏదైతే కో డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి ఆ కథని మీరు నాకంటే ఎక్కువ చూడాలి, నాలాగా చూడాలి, కనీసం నాకంటే ఎక్కువైనా చూడాలి, లేదా నాలాగైనా చూడాలి. లేదనుకుంటే ప్రజలకి, ఆడియన్స్ కి మనం చూపించడం చాలా కష్టం అవుతుంది. అలాగే మన డిపార్ట్మెంట్ లో 24 క్రాఫ్ట్స్ కి మనం వాళ్ళకి వర్క్ చెప్పడం కూడా చాలా కష్టం అవుతుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఏ విభాగాలు ఉంటాయి, మీరు చెప్తే దానికి సంబంధించినంత వరకు ఏం తెలుసో నాకు అర్థమవుతుందని నేను మీకు ఈ క్వశ్చన్ వేశాను. మరో విధంగా అనిరా భావించకండి. చాలా సంతోషం సార్. మనం ఒక పని చేస్తున్నప్పుడు చిన్న కావచ్చు, పెద్ద కావచ్చు, ఒక దర్శకుడు అంటే నిజంగా చెప్పాలంటే విష్ణుమూర్తితో సమానం. కింద ఎంతమంది ఉన్నా కూడా, మేము వయసులో పెచ్చైనప్పటికీ కూడా దర్శకుణ్ణి గౌరవిస్తేనే మేముండే కో డైరెక్టర్గా మేము మా బాధ్యతలు స్వీకరిస్తాం. దర్శకుని నోటి మాటే మేము శిరసావహిస్తాం. నిజంగా కూడా మీరు చక్కగా చెప్పారు. నేనేం చెప్తున్నానంటే, రోజుకు 24 గంటలు ముళ్ళు ఏ విధంగా తిరుగుతూ ఉంటుందో పగలు రాత్రి తిరిగినట్లుగానే ఒక సినిమా తీయడానికి కూడా 24 డిపార్ట్మెంట్లు అంటే 24 క్రాఫ్ట్లు పనిచేస్తేనే సినిమా విజయవంతం అవుతుంది. తర్వాత కాస్ట్యూమ్స్, మరి ఏ పాత్రకు ఏ కాస్ట్యూమ్స్ అనేటువంటి అన్ని కూడా అసిస్టెంట్ చూసుకుంటున్నప్పటికీ కూడా కీలకమైన బాధ్యతను తీసుకొని ఆ కాస్ట్యూమ్స్ కానీ కొన్ని స్పెషల్ కాస్ట్యూమ్స్ ఉంటాయి. మీరు ఒక రాజు, ఇక్కడ ఒక పులి బొమ్మ ఉండాలి, ఇది స్పెషల్ కాస్ట్యూమ్. మామూలుగా ఇటువంటి స్పెషల్ కాస్ట్యూమ్స్ నోట్ చేసుకోవడము, సమయానికి తెప్పించడము. ఉదాహరణకు ఈ పెన్ను అవసరం అనుకోండి, అవసరమైనప్పుడు మనం ప్రాపర్టీలో కావాల్సిన అన్ని కూడా రాసుకొని ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని ఆ చెక్ లిస్ట్లో పెన్ను వచ్చిందా లేదా, చేతికి వాచి ఉందా అనేటువంటివి అన్నీ కూడా చేసుకుని అందరినీ కూడా మొబలైజ్ చేసి చేయవలసిన పని ఉంటుంది. అలాగే లైటింగు, మరి లైటింగ్ ఎలా అందిస్తున్నారు, మరి కెమెరా ఏంటి, కెమెరా ఏ యాంగిల్స్లో పెడుతున్నారు. కెమెరాలో ఒక ఆర్టిస్ట్ డైలాగ్ చెప్పిన తర్వాత ఓకే అయినటువంటి ఆ డైలాగును ఆ రీడింగ్ రాసుకోవడము, కిందనటువంటి సహాయ దర్శకుల చేత రాయించడము, మరికొంతమంది చేత కంటిన్యూటీ. నిన్నటి సీన్లో వాచ్ పెట్టుకొని ఉన్నారు, ఈ సీన్లో వాచ్ లేదు. ఒక మహిళ నిన్నటి సీన్లో బొట్టు పెట్టుకొని ఉన్నారు, ఈ సీన్లో బొట్టు లేదు. మరి గాజులు వేసుకొని ఉన్నారు, ఈ సీన్లో గాజులు లేదు. నిన్న ఒక రకమైన శారీ కట్టుకున్నారు, ఈరోజు ఒక రకమైన శారీ లేదు. ఇలాగ వాళ్ళందరినీ కూడా మొబలైజ్ చేసుకుంటూ ఈ 24 డిపార్ట్మెంట్లు మొత్తం కూడా సమిష్టిగా బాధ్యతగా చేస్తే ఈ సినిమా విజయవంతమవుతుంది. ఎలర్ట్ చేసుకొని వాళ్ళ చేత పని చేయించుకొని డైరెక్టర్ గారు అయినటువంటి మీకు మేము సహకరించాలి. ఇందులో వయసుతో ఏమీ తేడా లేదు. సబ్జెక్టుల మీద అవగాహన కలిగి ఉంటేనే కో డైరెక్టర్గా పనిచేయడం జరుగుతుంది.
డైరెక్టర్ గారు వచ్చే సమయానికి అన్నీ కూడా అందించవలసినటువంటి బాధ్యత కో డైరెక్టర్గా నా మీద ఉంది. మరి అసోసియేట్ డైరెక్టర్ గారు కాస్ట్యూమ్స్ కంటిన్యూటీ చూసుకోవడము, మరి నిన్నటికి ఈ రోజుకు ఆ కథలో ఏదైతే ఉందో వాటినే ఫాలో అవుతూ వాటిని ఎప్పటికప్పుడు రికార్డింగ్ చేసుకుంటూ వాటిని ఫోటోలు కూడా తీసుకొని, ఎందుకంటే మనం చెప్పేది వేరు, కావ్యేషు నాటకం రమ్యం అన్నారు. ఈ దృశ్య కావ్యం ఈ ఫోటోలో ఏదైతే ఉందో అదే కలర్ను కానీ అవే ప్రాపర్టీని అన్నిటినీ కూడా మెయింటైన్ చేసేటువంటి బాధ్యత అసోసియేట్ డైరెక్టర్ గారికి ఉంది. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ ఏం చేయాలంటే వారు యాక్షన్ కంటిన్యూటీ డైలాగు మన మా ఊరి సీతయ్యలో నెల్లూరు యాసలో మాట్లాడుతున్నప్పుడు మరి కొంత భాగం నెల్లూరు యాసలో మాట్లాడి, మరి కొంత తెలంగాణలో మాట్లాడి, ఇంకా కొంత ఒంగోలు లాంగ్వేజీ, గిద్దలూరు లాంగ్వేజీ, ఇట్లా శ్రీకాకుళం లాంగ్వేజ్ కాకుండా నెల్లూరులో లాంగ్వేజ్ ఏ విధమైతే ఈ జిల్లాలో ఉందో ఈ సినిమాలో ఆ వర్షన్ ఉంది కాబట్టి అది వస్తున్నదా లేదా, దాని బాధ్యతలను మరి అసిస్టెంట్ డైరెక్టర్ గారు చూస్తున్నారా లేదా, నిత్యము మనం కూడా ఆ లాంగ్వేజ్ వచ్చే విధంగా పబ్లిక్లో భాష ఏ విధంగా మాట్లాడుతున్నారో కూడా తెలుసుకొని నూతనత్వాన్ని కలిగి వాళ్ళు ఎడిటింగ్ కంటిన్యూటీ ఉందా లేదా, వాటి యొక్క రీడింగ్స్ రాసుకోవడం కానీ, ఈ షూటింగ్లో ఎవరికి ఏది కావాలన్నా అన్నీ కూడా అప్రెంటిసు సరి అయిన సమయానికి సరి అయిన రీతిలో అందిస్తున్నారా లేదనేటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కో డైరెక్టర్ గారు చూసుకోవాలి. ఇందులో ప్రధానంగా సమయపాలన చాలా ముఖ్యం. 7 గంటలకు కొబ్బరికాయ కొట్టాలి అంటే మనం 6:50కే అన్ని సిద్ధమై ఉండాలి. డైరెక్టర్ గారు వచ్చే సమయానికి మొత్తం కూడా ఒక అలంకరణ చేసిన విధంగా ఆ సీన్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని విభాగాలను ఎలర్ట్ చేసి చూసుకుంటే డైరెక్టర్ గారు వచ్చి ఫైనలైజ్ చేసి దాన్ని ఆ యొక్క సీన్ను మానిటర్లో ఓకే చేసి విజయవంతం చేస్తారు. కాబట్టి డైరెక్టర్ గారికి మనం కో డైరెక్టర్లు అందరం కూడా సహకరించి ఈ యొక్క దర్శక విభాగాన్ని మనం దిగ్విజయం చేయాలని మా ఊరి సీతయ్య ఇటువంటి గొప్ప అవకాశాన్ని శ్రీ జనార్దన్ శివలంకి గారు, వారు ఒక మాటలో చెప్పాలంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. చూడ్డానికి సాదాసీదా కనిపిస్తారే కానీ 24 క్రాఫ్ట్ల మీద మంచి అనుభవం ఉంది. మంచి కథ రాశారు, పాటలు కూడా రికార్డింగ్ అయిపోయినాయి. మరి ఇటువంటి కుటుంబ సమేత కథా చిత్రాన్ని తీస్తున్నందుకు మరి నిర్మాతలకు, దర్శకునికి, నాతో పనిచేస్తున్న దర్శక విభాగంలో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు. సీనియారిటీకి తగ్గట్టు చాలా చక్కగా వివరించారు. ఇక ఇప్పుడు ఉన్నటువంటి అడ్వాన్స్డ్గా ఇంకేదన్నా ఉన్నాయి అనుకుంటే అవి మనం వర్క్షాప్స్ వెళ్ళినప్పుడు అన్ని కరెక్ట్గా చేసుకుంటాం. మీకు తెలిసినంత వరకు మీరు చాలా చక్కగా వివరించారు, తెలియజేశారు. థ్యాంక్ యూ. మీ సీనియారిటీ ఖచ్చితంగా మన మా ఊరు సీతయ్య టీంకి 100% ఉపయోగపడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను.